హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డూలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రవ్వ లడ్డూ చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే కొంతమందికి ఇవి మరీ గట్టిగా వచ్చినట్టు వచ్చేస్తాయి. అలా గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. రవ్వ లడ్డూకి పెద్ద కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. మనం తెల్ల రవ్వ ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది సూజీ రవ్వ. ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు రవ్వను వేయించుకోవడానికి సరిపడా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నేను 5 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. నెయ్యి వేడయ్యాక ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం తీసుకున్నానండి. బాదం పప్పుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వద్దనుకున్నా కూడా మానేయచ్చు. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఒకవేళ నెయ్యి తక్కువైంది అనిపిస్తే కనుక ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి మరీ తక్కువ ఉన్నా కూడా రవ్వ సరిగ్గా వేగదు, లడ్డూలు కూడా అంత రుచిగా ఉండవు. ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా రవ్వ మొత్తం సమానంగా వేగుతుంది. మంట మాత్రం పెంచొద్దు. చూడండి, ఇది ఇలా బాగా రంగు మారింది కదా, ఈ విధంగా వేగాలండి. ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మనకి లడ్డూలకి రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత రుచిగా ఉంటాయి. సరిగ్గా వేగకపోతే పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు కొబ్బరి వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం రంగు మారుతుంది. లేత కొబ్బరి కంటే కూడా కొద్దిగా ముదురు కొబ్బరికాయలు అయితే బాగుంటుంది. నేను కొబ్బరి కోరేదాంతో కోరుకున్నానండి. మీరు మిక్సీలో పట్టుకోవాలి అనుకుంటే కొబ్బరి చెక్కని బ్రౌన్ పార్ట్ తీసేసి మిక్సీలో పట్టుకుంటే వైట్గా ఉంటుంది. చూడండి, ఇది ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది రవ్వలోకి తీసుకోవాలి. ఇప్పుడు రవ్వ కొబ్బరి ఒకసారి బాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇది చల్లారే లోపల మిక్సీ జార్లో పంచదార వేసి మిక్సీ పట్టుకుందాం. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 3/4 కప్పు పంచదార వరకు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1/4 కప్పు పంచదార పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. మనకి రవ్వ కొబ్బరి కూడా బాగా చల్లారిందండి. ఇలా చల్లారాక మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం పంచదార పక్కన పెట్టుకున్నాం కదా, 1/4 వంతు ఆ పంచదార కూడా వేసుకోవాలి. పంచదార కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పంచదార పక్కన పెట్టాము. అలాగే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. యాలకుల పొడి లేకపోతే యాలకులు డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా పంచదార మిక్సీ పట్టేటప్పుడైనా 4 యాలకులు వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి ఎక్కడా ఉండలు లేకుండా పంచదార అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా ఉండాలండి. ఇలా కలుపుకున్నాక లడ్డూలు చేసుకోవడానికి గోరువెచ్చటి పాలు పోసుకోవాలి. పాలు కూడా బాగా వేడిగా ఉండకూడదు, అలానే చల్లగా ఉండకూడదు. లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. పాలన్నీ ఒకేసారి పోసుకోకూడదు, కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకొని లడ్డు అవుతుందో లేదో చూడాలి. చూడండి, ఇలా విడిపోతుంది. ఇలా విడకూడదు, లడ్డు మనకి నిలబడేలా ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పాలు పోసి కలుపుతున్నాను. ఈ విధంగా పాలు చూసి పోసుకోవాలండి, ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, కొంచెం ముద్దలా వచ్చింది. ఇప్పుడు లడ్డు చుట్టి చూద్దాం. ఈ విధంగా ఉండాలి. ఇలా లడ్డు అవుతుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. నాకు ఈ పాలు మిగిలినాయండి. నేను 1/2 కప్పు కంటే కొంచెం తక్కువే తీసుకున్నాను. చెయ్యి ఒకసారి కడుక్కొని తుడుచుకొని లడ్డూలు చుట్టుకోవాలి. అంటే అప్పటి వరకు రవ్వ కలిపాం కదండి, ఆ రవ్వ కలిపిన చేత్తోనే వెంటనే లడ్డూలు చుట్టేస్తే అంత నీట్గా రావు, చేతికి రవ్వ ఉండడం వల్ల. చూడండి, ఇలా చుట్టుకున్నాం కదా, ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. అలాగే ఒకవేళ కొంచెం పాల చుక్కలు ఎక్కువ పడి లూజ్ అయిందనుకోండి, కంగారు పడక్కర్లేదు. కాసేపు అలా ఉంచేస్తే అది గట్టిపడుతుంది. గట్టిపడ్డాక లడ్డూలు చుట్టుకోవచ్చు. వెంటనే గట్టిపడదు, కాసేపు అలా ఉంచేసేయాలి. ఇవి మనకి 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎందుకంటే కొబ్బరి, పాలు ఇవి ఉండడం వల్ల త్వరగా పాడవుతాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం నిల్వ ఉంటాయి. అలాగే లడ్డూలు చుట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో చేతిని ఇలా ఒకసారి అనుకొని చుట్టుకుంటే నీట్గా వస్తాయి.
చూడండి అన్నీ ఇలా చుట్టుకున్నాం కదా. నేను తీసుకున్న రవ్వకి నాకు 24 లడ్డూలు అయినాయి. ఇంతేనండి, రవ్వ లడ్డు తయారైంది. గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకో. మోతీచూర్ లడ్డు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అచ్చు స్వీట్ షాప్లో లడ్డు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. బూందీ గరిటె లేకపోయినా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగా వస్తాయి. ఈ వీడియో చూస్తే మీరే అనుకుంటారు ఏంటి ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని. నిజంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మోతీచూర్ లడ్డూకి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇక్కడ శనగపిండి జల్లించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బూందీ గరిటె వాడట్లేదు కాబట్టి జల్లించకపోయినా కూడా పర్వాలేదు. అదే బూందీ గరిటెతో దూసుకోవాలి అనుకున్నప్పుడు పిండి జల్లించి తీసుకోవాలి. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 3/4 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయండి 3/4 కప్పు నీళ్ళు. ఈ పిండి మరీ పల్చగా ఉండకూడదు, ఇలా కొంచెం చిక్కగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అదే పిండి బాగా పలుచగా కలుపుకున్నాం అనుకోండి, క్రిస్పీగా వేగినట్టు అయిపోతాయి, నూనె లాగేస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. నూనె ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం పిండి పోసుకొని చూసుకోవాలండి. వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే నూనె వేడైనట్టే. ఇలా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు గరిటెతో కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా నూనెలో పోసుకోవాలండి. మనం బూందీ గరిటె లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాము. పిండి అంతా ఒకే చోట వేసుకోకూడదు, చుట్టూ వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చినాయో. ఇవి కొంచెం క్రిస్పీగా వేగాలి. మరీ ఎర్రగా అవసరం ఉండదండి, లైట్గా క్రిస్పీగా వేగితే సరిపోతుంది. చూడండి నూనె నొరగ తగ్గింది, కొంచెం రంగు కూడా మారినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్లోకి తీసుకోవాలండి, ఎందుకంటే కొంచెం నూనె లాగుతాయి కాబట్టి టిష్యూలోకి వేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా పిండి అంతా వేసుకోవాలి. పిండి మాత్రం ఒకే దగ్గర వేసుకోకూడదు, ఎక్కువగా. చాలా ఈజీగా అనిపిస్తుంది, చేసినట్టు కూడా అనిపించదు. అలాగే ఇవి ఎలా ఉంటాయంటే కొన్ని ఏమో క్రిస్పీగా, కొంచెం లావుగా వచ్చినవి, అక్కడక్కడ కొద్దిగా మెత్తగా అలా ఉంటాయి. ఇలా ఉంటేనే మీకు లడ్డు బాగా వస్తుందండి. మరీ క్రిస్పీగా వేగిన మనం పాకంలో వేసాక అది మెత్తబడకుండా లడ్డు గట్టిగా ఉన్నట్టు ఉంటుంది, మెత్తబడదు. చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంటాయండి, లైట్గా క్రిస్పీగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కూడా కొన్ని వేసుకోవాలండి, ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు, మెత్తని ముద్దలా అయినట్టు అయిపోతుంది. ఇలా కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కూడా కంటిన్యూస్గా పట్టకూడదండి. ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఆఫ్ చేసి కలిపి అలా మిక్సీ పట్టుకుంటే ఇలా రవ్వలా వస్తుంది. రవ్వ కూడా మరీ చిన్నగా ఉండకూడదండి, కొంచెం పెద్దగానే ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతావన్నీ మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. చూడ్డానికి బూందీ గరిటెతో దూసిన బూందీలానే ఉంది కదండి. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 3/4 కప్పు పంచదార, 3/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో రెడ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు. నేను రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. మధ్యలో పంచదార కరిగేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. మోతీచూర్ లడ్డూకి అసలైనది పాకమేనండి. పాకం కరెక్ట్గా ఉంటే మీకు లడ్డు సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. దీనికి తీగ పాకం రావడం, చేతికి జిగురుగా అంటుకోవడం అలా ఏమీ అవసరం ఉండదండి. అలా తీగ పాకం వస్తే కనుక లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి. మనం మామూలు బూందీ లడ్డూకైతే తీగ పాకం రావాలి, కానీ దీనికి అలా ఏమీ అవసరం ఉండదు. చూడండి పంచదార కరిగి మరుగుతూ మొదలైంది కదా. ఇలా మరిగాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బూందీ వేసి కలుపుకోవాలి. బూందీ వేసిన వెంటనే ఒక 2 నిమిషాలకి ఇది కొంచెం చిక్కబడినట్టు అయ్యి దగ్గర పడుతుంది. బాగా దగ్గర పడే వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. మంట మాత్రం పెంచకూడదండి. పంచదార పాకం మరిగిన వెంటనే వేసేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. చల్లారేక కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా
యాలకుల పొడి, మిలాన్ సీడ్స్ వేసుకోవాలి, పుచ్చపప్పు ఉంటుంది కదండి అది, ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి కాసేపు అలా ఉంచేసేయాలండి. చల్లారేక లడ్డూలు చుట్టుకోవచ్చు. కొంచెం చల్లారిందంటే ఇలా ముద్దగా ఉండదండి, పొడి పొడిగా ఉంటుంది. బూందీ లడ్డూకి మోతీచూర్ లడ్డూకి చాలా తేడా ఉంటుంది. బూందీ లడ్డూకి బూందీ ఎక్కువ వేయించమండి, చాలా మెత్తగా వేయించుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పైన పంచదార తీసుకుంటాము, అలాగే తీగపాకం రానిస్తాము. మోతీచూర్ లడ్డూకి కొంచెం క్రిస్పీగా వేయిస్తాము, పంచదార తక్కువ పడుతుంది, దీనికి ఎటువంటి పాకం అవసరం ఉండదు. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాం. చూడండి, చల్లారేక కొంచెం పొడి పొడిగా ఉన్నట్టుంటుంది. వేడి మీద ముద్దగా ఉంది కదా, చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. లడ్డూ చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యి రాసుకోవడం అలా ఏమీ అవసరం ఉండదండి, ఏమాత్రం అంటుకోవు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టుకుంటేనే లడ్డూ నిలబడుతుంది. మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతాయి. చూడండి, అన్నీ ఇలా చుట్టుకున్నాం కదా, ఇంతేనండి మోతీచూర్ లడ్డు తయారైంది. ఇవి మరీ ఎక్కువ రోజు నిల్వ ఉండవు, ఒక 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీడియోలో బెల్లంతో సేమియా సగ్గుబియ్యం పాయసం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. పాయసం త్వరగా చిక్కబడుతూ పాలు విరగకుండా బాగా వస్తుంది. సేమియా సగ్గుబియ్యం పాయసానికి చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. చిన్న సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి. ఇలా నానబెట్టి చేస్తే చాలా త్వరగా ఉడుకుతాయి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి స్పూనున్నర నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ పట్టదండి, చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు బాదం పప్పు కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. చూడండి, వీళ్ళ వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1 గ్లాస్ సేమియా వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. 1/2 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, 1/2 గ్లాస్ సగ్గుబియ్యానికి అదే గ్లాస్తో 1 గ్లాస్ సేమియా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పాయసానికి 1 గ్లాస్ సేమియా, 1/2 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, దానికి 6 గ్లాసుల పాలు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి మరీ చిక్కన పాలు కాదండి, నీళ్లు కలిపిన పాలే. కొంచెం నీళ్లు కలిపిన పాలైతేనే బాగుంటుంది, ఎందుకంటే సగ్గుబియ్యం వేస్తున్నాం కదా, ఎలా అయినా చిక్కదనం వస్తుంది. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా, ఇలా కాగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇవి నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతుందండి. ఒక 2-3 నిమిషాలు అలా టైం పడుతుంది. సగ్గుబియ్యం పైకి తేలిని అంటే ఉడికినట్టే. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి, తెల్లగా ఉన్నట్టు ఉంటాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించిన సేమియా వేసి ఉడికించుకోవాలి. సేమియా వేసాక ఇలా కలుపుకోవాలండి, ఉండకట్టినట్టు ఉంటుంది. సేమియా కూడా చాలా త్వరగా ఉడుకుతుంది, పెద్ద టైం పట్టదు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది. ఈ విధంగా ఉడకాలి. సేమియా ఇలా బాగా ఉడికాక యాలకులు వేసుకోవాలి. యాలకులు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసుకోవాలండి. స్టవ్ ఆన్లో ఉండగా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసాక 1 గ్లాస్ సేమియా, 1/2 గ్లాస్ సగ్గుబియ్యానికి అదే గ్లాస్తో 1.25 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. అంటే 1/2 వంతు తగ్గించి 2 గ్లాసుల వరకు ఇలా బెల్లం వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసేయాలండి, వెంటనే కదపకూడదు. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. ఆ వేడికి బెల్లం కరుగుతుందండి, వెంటనే కలపకూడదు. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇంతేనండి, బెల్లంతో సేమియా సగ్గుబియ్యం పాయసం తయారైంది. మీకు ఏమాత్రం పాలు విరగండి, బెల్లంతో ఏం చేయాలి అనుకున్నా సరే ఇలా స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసుకోవాలి. చల్లారేక ఇంకొంచెం చిక్కబడుతుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.